అత్తమ్మ టీవీలో ఈరోజు వంకాయ గుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే వంకాయ గుడ్డు కూర చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: లేతగా ఉన్న వంకాయలు ½ కేజీ, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబోసి పెట్టుకోండి. చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, టమాటాలు 2, ఉడకబెట్టుకున్న గుడ్లు 2 ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోండి. అలాగే వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో నానబోసుకొని పెట్టుకుంటే నల్లబడకుండా ఉంటాయి. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు నల్ల వంకాయలతోనైనా ఈ కూర చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టి వేడి చేయండి. తర్వాత నూనె వేసి వేడి చేయండి. నూనె కాస్త వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగాలంటే 1 స్పూను సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి. ఇవి మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ వేయించాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు వాటర్లో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు వేయండి. వంకాయ ముక్కల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. అవి వాటర్లో నుండి తీసి నేరుగా ఉల్లిపాయ మిశ్రమంలో వేసి వేయించాలి. అన్నీ వేసిన వెంటనే 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఇలా వేస్తే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా పసుపు కూడా వేయండి. ఒక చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది. ఉప్పు పసుపు వేసి బాగా కలియబెట్టండి. ఈ విధంగా బాగా కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెడితే ఆ వాటర్కి బాగా మగ్గుతాయి. తర్వాత మూత తీస్తే ఈ విధంగా వంకాయ ముక్కలు మగ్గనియి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేయండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. టమాటాలు త్వరగా మెత్తబడతాయి. అవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు వేయండి. గుడ్లు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేసుకోండి. ముందు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఉప్పు కూడా రుచి చూసుకొని వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఈ విధంగా ఉడుకుతుంది కూర. ఇప్పుడు ఒకసారి కలియబెట్టండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దాదాపు సగం వరకు కూర వాటర్ లేకుండా ఉడికించాలి. ఇప్పుడు అందులో చింతపండు గుజ్జు వేయండి. ఇది మీ పులుపుని బట్టి వేసుకోండి. చింతపండు గుజ్జు వేసి సిమ్లో పెట్టి ఉడికించాలి. అవసరం అనుకుంటే మరికొన్ని నీళ్లు వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాల పొడి, కరివేపాకు వేసి ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన వంకాయ గుడ్డు కూర రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ధన్యవాదములు.